హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నేను ఈరోజు ఏం చేశానంటే మసాలా దోశ చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా దోశ అంటేనే ఫేమస్. చక్కగాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏమేమి వేస్తానంటే నైట్ పూట నేను మినపప్పు నానబెట్టి కడిగేసి మీకు చూపిస్తున్నాను. మినపప్పు అటుకులు కూడా నానబెట్టాను కప్పుడు. ఇవి కొలతలు నేను చెప్తాను ఎలాగన్నది. ఇప్పుడు బియ్యం కూడా తీసుకున్నాను. బియ్యంలో మెంతులు వేసి మార్నింగే నానబెట్టాను. ఇవి మార్నింగ్ నానబెట్టి నైట్ పూట కడిగేసి నైట్ పూట చూపిస్తున్నాను. నైట్ పూట మిక్స్ ఆడుకోవాలి. ఇది గ్లాస్ చూసారు కదా, గ్లాస్కి గ్లాసున్నర మినపప్పు వేసాను. గ్లాసున్నర మినపప్పు, బియ్యం కూడా చెప్తున్నాను కొలతలో. ఇవి 2 గ్లాసులున్నర వేసాను బియ్యం. 2 గ్లాసులున్నర బియ్యం, అటుకులు అర గ్లాసు, అంటే 3 గ్లాసులు అవునట్టు. బియ్యం అటుకులతో కలిపి 3 గ్లాసులు అవునట్టు. మనకి గ్లాసున్నర మినపప్పు, అంటే గ్లాసున్నర మినపప్పుకి 3 గ్లాసులు ఇవి బియ్యం వేసుకున్నట్టు అవుతుందండి లెక్క ప్రకారం. ఇవి మిక్సీ జార్లో ముందుగానే మనం బియ్యం మిక్స్ ఆడుకోవాలి. మనము మినపప్పు మినపప్పు వేయకూడదు, ఎందుకంటే మనం బియ్యం కింద వేసుకుని ఇదిగో ఇలాగ ఆడి మెత్తగాడను. కొంచెం మరుముంది. మనము ముందుగా మినపప్పు నానబెట్టామనుకో, తర్వాత బియ్యం వేసామనుకో జారుతుంది మిక్సీ. అందుకని మిక్సీ జారా నేను హాఫ్ బియ్యం వేసాను, హాఫ్ మినపప్పు వేస్తున్నాను. అటుకులు కూడా కప్పులో హాఫ్ వేస్తున్నాను. ఇలా మెత్తగా మిక్స్ ఆడుకోవాలి. మనం మిక్స్ ఆడుకొని నేను వేరొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర ఫేమస్ ఇది. మనకి మసాలా దోశ అంటే వేరేది కూడా అలాగే వేసేసాను నేను. వేరేది మిక్స్ ఆడేసి హాఫ్ ఉంచాను కదా, అవి కూడా మిక్స్ ఆడేసి పట్టేసి ఇది కలిపేసాను రెండును. ఇంకా అయిపోయినట్టు మొత్తం మిక్స్ పట్టేసాను కదా. మార్నింగ్ చూసుకుందాం ఎలా ఉంటుంది అన్నది. నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ చూస్తున్నాను నేను ఎలాగుంది చూస్తున్నాను. మొత్తం పైకి వచ్చేసింది. ఇది మనకు పైకి వచ్చింది. మన పైన ఒక పొర కింద పైదంతా కొంచెం తీసేసుకోవాలండి. ఎందుకంటే మనకి కొంచెం స్మెల్ ఏదైనా నైట్ టైం కదా, కొద్దిగా లైట్గా ఏదైనా పులపైన ఏదైనా పోతుంది. అందుకని ఎప్పుడైనా సరే నేను దోశలు వేసేటప్పుడు ముందుగా ఇది పైది ఇలా తీసేసుకుని కడిగేస్తాను, చేయి కడిగేసుకుంటాను. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. మనకి మసాలా దోశ అంటేనే సూపర్ ఫేమస్, చాలా బాగా తింటాం మేము వెళ్ళినప్పుడల్లా. ఇది మసాలా దోశ తినందే అంత బాగుంటుంది. ఏ టిఫిన్ అయినా మనకి పాలకుల సైడ్ ఇటు చాలా ఇష్టంగా తింటాం మేము. అంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి ఇది దోశ. ఎలాగే వేయాలి అన్నది నేను ఆల్రెడీ చూపిస్తాను మీకు. మనకి పిండి అయిపోతుంది కదా ప్రాసెస్. ఈ పిండి ఇలా కలిపేసి నేను సాల్ట్ కలిపేసాను కదా, పక్కన పెడుతున్నాను. వేరే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను, 2 క్యారెట్లు తీసుకుని బంగాళదుంప పైన అంతా తొక్క తీసేసి కడిగేసి నేను ఇలాగా ఇందులో కళాయిలో పెట్టాను. క్యారెట్లు కూడా కడిగేసాను నీట్గాను. ఇలా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని, మనకి ఎందుకంటే ఇంత ముక్కలు కట్ చేసుకోవాలి, మనకి తొందరగా ఉడికిపోతుంది. మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టినప్పుడు
ఇలాగ మనం కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుందని ఇలాంటి మనకి పైన తొక్కంతా తీసేసుకుని ఉడకబెట్టుకోవాలి. క్యారెట్ కూడా ఇలా కట్ చేసుకుని ఇలా ఆఫ్ చేసేసుకోవాలి. ఆ క్యారెట్ కూడా ఇలా కట్ చేసేసుకుని నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. నేను ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, మనకి దుంప ములుగుతుంది లేదా అనేది చూసుకోవాలి. అలాగే వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను, స్పూన్ సాల్ట్ వేసాను. పసుపు, చిన్న స్పూనుడు పసుపు వేసేసుకుని ఇలాగ హ్యాండ్తో ఇలా కలిపేసుకుని మనం అంటే ఇటు మనకు సాల్ట్ వేసుకున్నాం కదా, లైట్కి ఇలాగ కలిపి ఇంకా ఉడకనిచ్చుకోవాలి. మనం అయిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేను వేరే బౌల్లో తీస్తాను, నేను గిన్నెలోకి. నేను మొన్న టమాటీ పచ్చడి పట్టాను కదా, అది కప్పుడు తీసుకున్నాను. మసాలా పొడి, కరివేపాకు నేను కట్ చేసి పక్కన పెట్టాను. ఇది జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేశాను. ఉల్లిపాయలు నేను 2 తీసుకుని కట్ చేశాను. అన్ని ప్రాసెస్ కట్ చేసేసి నేను పక్కన పెట్టానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసేసాను. నేను ఆ చిన్నది కదా గిన్నె, నేను పెద్ద దాంట్లో తీసుకున్నాను. ఇవన్నీ మనకు దుంపలు మెత్తగా చేసుకోవాలి. ఇలా నొక్కేసుకోవాలండి. మనం వేరే స్పూన్ తీసుకుని గట్టిది ఇలా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇది ఇలా చేసుకోవాలండి. చూడండి, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, పెద్దలు కూడా చాలా బాగా తింటారు. ఇగో ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, జీలకర్ర స్పూనుడు, ఒక పచ్చిమిరకాయ చిన్న ముక్కలు, కరివేపాకు చిన్నగా కట్ చేశాను. ఇదిగో నేను మసాలా పొడి వేసాను. ఇది మిరియాల పొడి వేస్తున్నాను. నేను ముందుగా మసాలా పొడి వేసేసాను, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. లైట్గా ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్లోనే ఉడికాయి కదా క్యారెట్, బంగాళదుంపను. అందుకని సాల్ట్ అసలు వాడకూడదు, ఏదో చిటికెడు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిపేస్తున్నాను. ఇవి కలిపేసి పక్కన పెట్టి నేను స్టవ్ వెలిగించి నేను పెనం పెట్టాను. వీటెక్కిపోయింది, బాగా వీటెక్కనివ్వాలి. మనం వీటెక్కనివ్వకుండా ఆయిల్ వేసుకోకూడదు, మనకు దోశ రావు అసలని. నేను వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఒక కప్పులో తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవటానికి. మనకి ఇలాగ పొగలు రావాలి. మనకి పొగలు వచ్చిన తర్వాతే మనకి పిండి వేసుకోవాలి, మనకి మినప్పిండి. ఎందుకంటే మనకి బాగా రాదు అసలుకి దోశ అన్నది. వీటెక్కాలి పెనం ఎప్పుడైనా సరే. నేను తగ్గించాను, మంట మీద వేసుకోకూడదు దోశ, మళ్ళీ మాడిపోతుంది బాగా ఎక్కువగాను. నేను మంట తగ్గించాను. నేను 2 గట్టిలు తీసుకుని మినప్పిండి వేస్తున్నాను.
ఇలాగ దోశ మొత్తం మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. మనకి పెద్ద సైజు వేసుకోవాలి, బాగుంటుంది దోశ. మీకు ఇంట్లో గాక టమాటీ పచ్చడి ఉంటే వేసుకోండి, లేదంటే మానేసి నేను కలిపిన బంగాళదుంప క్యారెట్ అలాది వేసేసుకోవచ్చు. దీనిపైన మనకి టమాటీ పచ్చడి మనం పట్టాను కదా, చూపించాను కదా, అందుకని అది టమాటా పచ్చడి చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఆయిల్ వేస్తున్నాను. ఇది టమాటా పచ్చడి పట్టింది. ఇలాగా వేసుకుని మనం మొత్తం దోశ అంతా ఇలాగా మనం ఇలా వేసుకోవాలండి. టమాటీ పచ్చడి లేకపోతే పర్వాలేదు, మానేయచ్చు. ఉంది కాబట్టి వేసాను, బాగా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందని. మొత్తం ఇలాగ స్పూన్ తీసేసుకుని మొత్తం ఇలా రాసేసి మొత్తం దోశ అంతా మొత్తం మనం ఇవన్నీ వేసుకున్నప్పుడు మనం మంట చిన్న చేసుకోవాలి, పెద్ద మంట మీద వేసుకోకూడదు. నేను ఇప్పుడు వేస్తున్నాను బంగాళదుంప, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పొడి వేసాను కదా అది, మిరియాల పొడి, పచ్చిమిరకాయ ఇవన్నీ వేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, మీరు అనుకుంటారు చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది అనుకుంటారు. ఒకసారి నేను వేసే విధానం బట్టి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వేసుకుని మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. మాకు చాలా ఇష్టం ఇలాంటి దోశలు అంటేనే చాలా ఇష్టం. బాగా మా ఇంట్లో బాగా తింటాం ఇలాంటివి వేసుకుని. ఆయిల్ పైన ఒక స్పూన్ లైట్గా వేసుకోవాలి ఆయిల్. ఇలా ఇటువైపు బాగా కాలాలి, మనకి చూడండి గోల్డెన్ కలర్ రావాలి. ఎంత బాగా వచ్చిందో, ఈ కలర్లో వస్తే మనకు కరలాడుతుంది నోట్లో వేసుకున్నప్పుడే, ఎంత మనకి చాలా బాగుంటుంది. అది తీసేసాను, ప్లేట్లో పెట్టాను. ఇంకోటి కూడా అలాగే వేస్తున్నాను, వేరేది. నేను ఏం చట్నీ చేశానంటే పుట్నాల పప్పు, పల్లీలు చక్కగా వేగనిచ్చేసి ఆయిల్ పోసి వేగనిచ్చి, తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, లైట్గా చింతపండు, లైట్గా కొత్తిమీర వేసి నేను మిక్సీ పట్టాను. కొబ్బరికాయ వేసి చట్నీ చేశాను నేను. అది ఉంచానండి, నేను పక్కన పెట్టాను. అలాగా చట్నీ చేస్తాను ఇందులోకి. ఏమేమిటంటే చట్నీకి మళ్ళీ చెప్తున్నాను, పుట్నాల పప్పు, పల్లీలు, ఇవి కొబ్బరికాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసాను. వేసి బాగా వేగనిచ్చి మిక్స్ ఆడేసాను నేను. అది చట్నీ ఇందులోకి.
పచ్చిమిరకాయలు వేసాను చట్నీలో, మిరకాయలు వేయలేదు. మళ్ళీ దోశ కూడా ఇలాగే వేసేసాను కదా. వేసేసిన తర్వాత లైట్గా మనం ఆయిల్ సైడ్ నుంచి వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే దోశ మధ్యలోనే ఉంచేసుకోకూడదు. సైడ్ పెట్టుకుని మనం పెనం అటు ఇటు పక్కకి సైడ్కి తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడు మొత్తం కాలుతుంది. ఇలాగ సైడ్ పెట్టేసుకోవాలి. సైడ్ కాలుతుంది. మనకి దోశ చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టమాటా చట్నీ వేసి పచ్చడి వేస్తున్నాను. మొత్తం ఇదంతా మనం రాసుకోవాలి. మొత్తం సైడ్ కూడా మనకు తినేటప్పుడు టేస్ట్ ఉండాలి. ఇప్పుడు బంగాళదుంప, క్యారెట్ అవి వేస్తున్నాను. మనకి చిన్న మంట చేసుకోవాలి. దోశ కాలుతూ ఉండగానే మనము ఇలాగ అంతా మనకు ప్రాసెస్ పైన ఇలా జరిగిపోతూ ఉండాలి, అయిపోతూ ఉండాలి. మనకి చిన్న చేసుకోవాలి మంట, పెద్దది పెట్టేసుకోకూడదు. చిన్న మంట తగ్గించేసి మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. లైట్గా ఆయిల్ వేస్తున్నాను. మసాలా దోశ ఎంత బాగుంటుందంటే అసలే ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడాను. మీరు మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. అయిపోయాయి. ఇలా చట్నీ పెట్టుకుని తింటే చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. చాలా 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 బాగుంది, అదిరిపోయింది. ఎంత బాగుందంటే అసలు చెప్పలేదండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరు అనుకుంటారు చాలా బాగుంది దోశ అనుకుంటారు. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది.
ఒక్క దోశ తినేటప్పటికే నాకు కడుపు నిండిపోయింది. ఇంకా రెండో తినలేనండి, అంత బాగుంది. ఒక్క దోశ సరిపోతుంది, అంతలాగా అనిపించింది. ఎంత బాగుందంటే అసలే చాలా బాగుంది.